श्रीगुरुभ्यो नमः। ॐ श्रीकृष्णपरमात्मने नमः। ॐ श्रीमात्रे नमः। ॐ साईराम। ॐ साईराम। ॐ साईराम। అందరికీ నమస్కారం. I welcome you all to Portal to Love and Light. ఫకీర్ 2 ద జర్నీ కంటిన్యూస్. ప్రయాణం కొనసాగుతోంది. ఇందులో మనం ఈరోజు 15వ ఎపిసోడ్లో ఉన్నాము. సో మనం బ్రేక్కి ముందు 14వ ఎపిసోడ్లో హితేష్ గురించి, హితేష్ రుద్రాకి ఒకప్పటి క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ దూరం కూడా మతానికి సంబంధించి, ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరి మధ్యలో మహేష్ అనే ఒక వ్యక్తి దూరాడనమాట. అతను హితేష్ మనసులో అంటే వేరే మతం వారి పట్ల, ఎస్పెషల్లీ అంటే ముస్లిమ్స్ వారి పట్ల ద్వేషాన్ని, ఆ ద్వేషం అనే బీజాన్ని నాటాడు. ఎవరు? మహేష్. వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ ఆరిఫ్ అని ఉన్నాడు. ఆరిఫ్ వాళ్ళ తండ్రి ఎంతో ఉన్నత ఆత్మ. ఆయనకి ఒక మౌల్వీ అయ్యే అవకాశం ఉన్నా, అంటే ఒక ముస్లిం రిలీజియస్ లీడర్ అయ్యే అవకాశం ఉన్నా సరే, వాళ్ళు ఈయనని ఎక్స్పెక్ట్ చేసేదేంటి అంటే ముస్లిం మతమే గొప్పది, మిగతా వాళ్ళందరినీ ద్వేషించేటట్టు ప్రీచ్ చేయాలి, అందరికీ అదే బోధించాలి అని ఫోర్స్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఒక పండితుడైనా, ఆ ఖురాన్ క్షుణ్ణంగా చదివి చెప్పగలిగేవారైనా సరే అవన్నీ వదిలేసి, డబ్బు సరిగా, ఆదాయం సరిగ్గా రాకపోయినా సరే ఒక దర్జీ అంటే ఒక టైలర్గానే తన జీవనాన్ని గడపసాగారు. కానీ ఎంతో మంచివారు ఆయన. అలా ఆయన చనిపోయినప్పుడు అప్పటి వరకు వీళ్ళు సంబంధం బాగానే ఉండేది. మహేష్ ఎప్పుడైతే ఈ బీజాన్ని నాటాడో, ఒక హితేష్ మారిపోయాడు. తన మనసు మారిపోయింది. తనకు ముస్లిమ్స్ పట్ల ఉన్న, ఈవెన్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆరిఫ్ పట్ల కూడా తన బిహేవియర్ మారిపోయింది. అది ఎలా వ్యక్తపరిచాడంటే, ఎంతవరకు వెళ్ళిందంటే, అది అతని తండ్రి యూసఫ్, ఆరిఫ్ వాళ్ళ తండ్రి యూసఫ్ చనిపోయాడు అని తెలిసినా సరే, ఒక ముస్లిం చనిపోయాడైతే ఉంది అనే స్థాయి వరకు తన లోపల ద్వేషం అనేది పెరిగిపోయింది. సో అది రుద్రాకి చాలా కష్టంగా అనిపించింది ఇదన్నీ టాలరేట్ చేయటం. అప్పటి వరకు ఓర్చుకున్నాడు, కానీ ఎప్పుడైతే ఆ మాటలు హితేష్ నోటి నుండి వచ్చినాయో, ఇప్పుడు ఆ ముస్లిం కోసం నేను దుఃఖించను, పోతే ఏమిటి, మన భూమి మీద, మన భారతదేశంలో ఒక ముస్లిం సంఖ్య తగ్గింది అన్న మాటలు విని చాలా బాధపడతాడు. ఆరిఫ్ ఆ సంస్కారాలు, ఫ్యూనరల్ ఏదైతే జరుపుతున్నారో ఆ టైంకి హితేష్ రాడు. అదంతా దగ్గరుండి రుద్రానే జరుపుతాడు. మధ్య మధ్యలో ఆరిఫ్ అడుగుతూ ఉంటాడు, ఏమైపోయాడు హితేష్ అని. ఇవేమి తనకి తెలియదు కాబట్టి ఏదో సర్ది చెప్తాడు రుద్ర. తనేదో ఊళ్ళో లేడులే, వస్తాడులే అన్నట్టు పట్టించుకోనట్లు సర్ది చెప్తాడు ఆరిఫ్కి. సో దాని తర్వాత ఇప్పుడు ఏమైందో చూద్దాము. ఇదంతా కొంచెం హెవీ టాపిక్, ఇంటెన్స్గా, చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. సో నేను మోస్ట్లీ చదువుకుంటూ వెళ్తాను. మతాల గురించి, ఆ ద్వేషం గురించి, మతోన్మాదం గురించి నా వివరణ బాబా ఇచ్చారు. దాని వెనక ఉన్న కర్మ సంబంధం ఏంటి అనేది కూడా చాలా వివరించారు. అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం. చెప్పాను కదా, బాబాకి ఉన్నది ఒకే లక్ష్యంతో వచ్చారు. ఏంటి అదంటే, అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక్, అందరూ మన వాళ్ళే, అందరూ నా బిడ్డలే, అందరికీ ఒకడే సృష్టికర్త. సో ఈరోజు మనం బాబా ఏం చెప్పబోతున్నారో చూద్దాం. బేటా, ఈ మత ఛాందసవాదులు గ్రహించిన విషయం ఏంటంటే, చాలాసార్లు వారు తమ స్వంత కుటుంబ సభ్యులను చంపుతున్నారు, తమ సొంత అక్కా చెల్లెళ్లను, తల్లిని అత్యాచారం చేస్తున్నారు, తమ స్వంత తండ్రిని కత్తిపోటు పెడుతున్నారు, తమ సొంత సోదరులను హింసిస్తున్నారు. లేదు లేదు,
నేను తాత్వికంగా మాత్రమే చెప్పడం లేదు. నిజంగానే వారు తమ స్వంత కుటుంబ సభ్యులను అత్యాచారం చేస్తున్నారు, చంపుతున్నారు, హింసిస్తున్నారు. సరే, దీని గురించి నేను కొంచెం తర్వాత వివరంగా చెప్తాను. ఇది కేవలం సోల్ లెవెల్‌లోనే చెప్పట్లేదు బాబా. ఏం చెప్తున్నారు? ఈ మత ఛాందసవాదులు, మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, మతం పేరిట మారణ హోమం చేసేవాళ్ళు, వాళ్ళు సొంత కుటుంబ సభ్యుల మీదే అత్యాచారాలు చేయటం, చంపుకోవటం, హింసించటం చేస్తున్నారు. ఇది సోల్ లెవెల్‌లో చెప్పట్లేదు. ఈ కళ్ళ ముందు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌నే వాళ్ళ పట్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నారు బాబా. హితేష్‌ను తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హితేష్ దగ్గరికే వచ్చారు మళ్ళీ. హితేష్‌నే తీసుకుందాము. కొన్ని జన్మల క్రితం. అప్పుడు మనకెట్లాగైతే ఆ హార్ట్ ఆపరేషను, ఆ వృద్ధురాలు, వాళ్ళ వెనక జన్మలో ఉన్న సంబంధము ఎలా ఉందో వివరించి, దానిని బట్టి వీళ్ళు ఈ జన్మలో ఇలా ఇటువంటి కర్మను అనుభవిస్తున్నారని ఎలా అయితే బాబా ఎక్స్‌ప్లెయిన్ చేశారో, సేమ్ థింగ్ హియర్. ఈ హితేష్‌కి ఆ లోపల ఉన్న బీజం, ఆ మతం పేరిట ఆ ద్వేషం ఏదైతే ఉందో అది, ఆ పూర్వజన్మ సంబంధము, ఇప్పుడు తను చేసే చర్యల గురించి ఆ కనెక్షన్ వివరిస్తున్నారు బాబా. కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. హితేష్‌ను తీసుకుందాం. కొన్ని జన్మల క్రితం యూసఫ్ అనే వ్యక్తి, అంటే యూసఫ్ గుర్తున్నారు కదా! ఆరిఫ్ వాళ్ళ తండ్రి. హితేష్‌కు తండ్రి. ఎవరు? కొన్ని జన్మల క్రితం ఈ ఆరిఫ్ తండ్రి యూసఫ్ ఎవరైతే ఉన్నారో, ఆయన హితేష్‌కు తండ్రి. ఆ జన్మలో వారిద్దరూ ముస్లింలు. యూసఫ్ ఆ జన్మలో కూడా ఒక భక్తిపరుడు, పరమ భక్తుడు. హితేష్ అప్పుడు తన కుమారుడు అయిన ఇమ్రాన్ ఆ జన్మలో కూడా మరో మిత్రుడి ప్రభావంతో మోసపోయి హిందువులపై ద్వేషంతో నిండిపోయాడు. ఆ జన్మలో అతను ముస్లిం. అక్కడ ఉన్నప్పుడేంటి, ముస్లింగా ఉన్నప్పుడేమో హిందువులని విపరీతంగా ద్వేషించాడు. అదే ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడేమో హిందువుగా ఉండి ముస్లిమ్స్‌ని ద్వేషిస్తున్నాడు. అప్పుడు అతని పేరు ఇమ్రాన్. ఇమ్రాన్ హితేష్ ఒక నిద్రాణమైన మత అంధుడిగా మారాడు. అంటే లోపల ఆ బీజం అలా ఉందన్నమాట. మతద్వేషిలాగా. అంటే నిద్రాణంగా ఉంది. ఇంకా బయటికి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు గానీ, లోపల చాలా ద్వేషం ఉంది తనకి. అతను హిందువులంటే అసహ్యించుకోవడం ప్రారంభించాడు. హిందువులను తన హృదయంలో దూషించేవాడు. క్రమంగా అతనికి హిందూ స్నేహితులు లేకుండా పోయారు. హిందూ పరిచయస్తులు కూడా లేకుండా పోయారు. హిందూ సంబంధాలు లేవు. అతను తన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ప్రకృతి స్వభావంగా స్పష్టమైన పని, అంటే వెరీ ఆబ్వియస్ థింగ్, చెయ్యవలసిన పని అది చేసింది. ఏంటి? ఇమ్రాన్ ఒక హిందూ కుటుంబంలో జన్మించాడు. అప్పుడు ఏం చేశాడక్కడ అంటే, హిందువులను విపరీతంగా ద్వేషించాడు కాబట్టి ప్రకృతి ఏం చేసింది? నౌ యూ హావ్ టు లెర్న్ ద లెసన్. ఆ పాఠం నువ్వు నేర్చుకోవాలి. ఎలాగా? నువ్వు ఇప్పుడు హిందువులాగా జన్మించి ఆ ద్వేషం అనేది ఏదైతే ఉందో దాన్ని నీలో నుంచి నిర్మూలించుకోవాలి అని అలా ఆ జన్మలో మళ్ళీ హిందూ కుటుంబంలో జన్మించాడు. ఎందుకంటే ప్రకృతి ఇమ్రాన్‌ని హిందువుగా మార్చి, ఇప్పుడు హిందూయిజం అని పిలువబడే మహోన్నత తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంది. అందువల్ల ఒకప్పటి ముస్లిం, హిందూ వ్యతిరేకి అయిన ఇమ్రాన్ హితేష్‌గా ఒక సనాతన హిందూ వంశంలో జన్మించాడు. చాలా మతపరమైన హిందూ కుటుంబంలో అన్ని ఆచారాలను పాటించే మరియు సాధారణంగా చాలా సాంప్రదాయ హిందూ తెగకు చెందిన కుటుంబంలో పుట్టాడు. అంటే కొన్ని ఫ్యామిలీస్, కొన్ని బ్రాహ్మిన్స్ కానీ ఇలాగ కొన్ని ఫ్యామిలీస్‌లో ఆ కమ్యూనిటీలో ఏంటి, చాలా ఆచారాలు, బాగా పట్టింపులు, సనాతన ధర్మాన్ని మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో పాటించటం కానీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అటువంటి కుటుంబంలో పుట్టాడు. ఎవరు? హితేష్. అలా గత జన్మలో మత ఛాందసవాది అయిన ముస్లిం నుండి ఇమ్రాన్ హితేష్ ఈ జన్మలో ఒక సనాతన హిందూ కుటుంబంలో జన్మించాడు. ప్రకృతి యొక్క వైరుధ్యం అద్భుతమైనది. ద ఐరనీ ఆఫ్ నేచర్ ఈస్ స్టూపెండస్. అదే మనం నేర్చుకునే వరకు ప్రకృతి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుందన్నమాట. ఆత్మను ద్వేషాన్ని విడిచిపెట్టేలా బోధించటానికి ఉత్తమమైన మార్గం గత జన్మలో వ్యక్తి ద్వేషించిన ప్రతిదాన్ని అనుభవించేలా చేయడం. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం దేన్నైతే విపరీతంగా ద్వేషిస్తున్నామో, ఏదైతే మనసులో పెట్టుకుంటున్నామో, కోపము, ద్వేషము ఇవన్నీ కూడా అది పూర్తిగా ఆ బీజాలన్నీ
కాలి బూడిదయ్యే వరకు కూడా ప్రకృతి మననికి ఆ సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. అది మనం గమనించుకోం. ఏంటి ఇట్లాంటి పరిస్థితులే నాకొస్తున్నాయి అనుకుంటాము. మోసగించేవాడినే నేనెందుకు రిపీటెడ్‌గా అట్రాక్ట్ చేస్తున్నాను అంటే, నీ లోపల ఏదో ఒక బీజం ఉంది దానికి సంబంధించి. గుడ్డిగా అందరిని నమ్మేది, లేకపోతే నీలో చాలా గ్రీడ్ ఉండవచ్చు. అత్యాస ఉండుండవచ్చు. అందుకనే ఇంకా ఆ మోసపోతున్నావు అత్యాసకి లోనయ్యి. ఏదో ఉండుండొచ్చు. యూ హావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అని ప్రకృతి మనకదే ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే ఇమ్రాన్‌కు ఈ విషయం తెలిపారు. ఇప్పుడు హితేష్‌గా ఉన్న ఇమ్రాన్, అతను మంచి వ్యక్తి. కానీ అతను ముస్లిం. చనిపోయిన ముస్లిం గురించి నేను దుఃఖించాలని ఆశించవద్దు అన్నాడు. ఆ గత జన్మలో ముస్లిం అయినప్పటికీ కూడా ఇప్పుడు తనకనే అయ్యేం గుర్తులేవు కాబట్టి ఏమన్నాడు? ఆ గబాల్న మాట అనేసాడు. నేను ఆ ముస్లిం గురించి నేను దుఃఖించను అన్నాడు. కానీ నిజానికి యూసఫ్ వారి గత జన్మలో హితేష్ తండ్రి. ఇలాంటి ముఖ్యమైన సమయంలో తండ్రి కొడుకులు కలిసుండాలని ప్రకృతి కోరుకుంది. అంటే మనకి అంటే గుర్తు లేకపోయుండొచ్చు. ఫ్రెండ్ ఫాదర్ అయ్యుండొచ్చు. కానీ ఆ మనసులో ప్రేమ భావం ఉండాలి. ద్వేషాన్ని ఎలా నిర్మూలిస్తామంటే లోపల ప్రేమ భావంతో ద్వేషాన్ని మనం నే తీసేసుకుంటాం. అంతే గదా! జ్ఞానంతో మనలో ఉన్న ఆ కర్మ బంధాన్ని విముక్తి చేసుకుంటామంటే అక్కడ ఆ జ్ఞానం రావాలి. అందరిని ప్రేమించాలి, అందరూ నా వాళ్ళే అన్న జ్ఞానం వచ్చినప్పుడు నీకు మళ్ళీ అవి రిపీట్ అవ్వవు. కానీ ఆ జ్ఞానం రాలేదు తనకి. మళ్ళీ చనిపోయినప్పుడు అదే మాట అన్నాడు. కానీ యూసఫ్ మరణించినందుకు హితేష్ సంతోషించాడు. ఇంకో ముస్లిం చనిపోయాడని అన్నాడు. తన మాటలకు తన ఆత్మ అంటే తన ఓన్ సోల్ ఎవరు హితేష్ యొక్క ఆత్మ ఎంత లోతుగా దుఃఖిస్తుందో తెలియక, పైకి ఈ ఎందుకు ఇంత బాడీ, మైండ్‌తో ఇంత కనెక్ట్ అయిపోయి, ఇదే నేను అనుకునే వాళ్ళకి ఇంకా లోపల ఆ ఆత్మ పడే క్షోభ అర్థం కాదు. అందుకనే ఫిజికల్ లైఫ్‌లో గూడా ఎప్పుడు ఇరిటబుల్‌గా కానీ, దుఃఖంలో ఉండేవాళ్ళు కానీ, అందరిని ద్వేషించే వాళ్ళేంటంటే, ఆ లోపల ఆత్మ హ్యాపీగా లేదు. ఆత్మ దుఃఖిస్తోంది. ఈ ఈ చర్యలన్నిటి వల్ల. ఎంత లోతుగా దుఃఖిస్తాందో తెలియక ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడుతున్నాడు. గత జన్మలోని తన స్వంత తండ్రి గురించి అనుకున్న అలాంటి మాటలు, ఆలోచనలను గురించి ఎంతగా పశ్చాత్తాపపడతాడో తెలియక, ఇప్పుడు ఆ ఆలోచనలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కవేళ తనకి తెలిసిందంటే, గత జన్మలో ఈయన నా తండ్రి అని తెలిస్తే, ఆ మాటలకి తనే ఎంతో దుఃఖిస్తాడు. ఇవన్నీ ఇప్పుడు ఈ మతోన్మాదంలో పడి తనకేం తెలియట్లేదు. ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో. గత జన్మలో హిందువులందరినీ ద్వేషించిన ఇమ్రాన్‌గా ఉన్న ఇదే హితేష్, ఈ జన్మలో ముస్లింలందరినీ ద్వేషిస్తున్నాడు. అంటే సంక్షిప్తంగా మత ఛాందసవాదం బీజం ఇంకా ప్రబలంగా ఉంది. ఆ జన్మలో ఏం చేశాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఓన్లీ థింగ్ ఈజ్ అపోజిట్ రోల్ అంతే. మరియు కలుపు మొక్కలా పెరుగుతోంది. ఏంటి ఆ బీజం? ఆ లోపల మత ఛాందసవాదం అనే బీజం కలుపు మొక్కలా పెరుగుతోంది. అంటే ఇమ్రాన్ హితేష్ ప్రధాన బలహీనత మత ఛాందసవాదం. తన లోపల ఉన్న వీక్‌నెస్ ఏంటి? తను వర్కౌట్ చేయాల్సిందేంటి? అంటే మత ఛాందసవాదం. ఈ జన్మలో అది తెచ్చుకున్నాడు తను. మరియు ఈ బలహీనతను పరిష్కరించుకోవడానికి అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వబడతాయి. లేకపోతే ఇమ్రాన్ అలియాస్ హితేష్ తిరిగి జంతు రాజ్యానికి వెళ్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే, కొన్ని జన్మలు మనకి ఛాన్స్ ఇస్తారు. నేర్చుకోమ్మా, నేర్చుకోమ్మా, మళ్ళీ ఇంకొక జన్మెళ్ళు, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకో, నేర్చుకో, నేర్చుకో అంటారు. జన్మలు తీసుకునేటప్పుడు కూడా బాబా ఏం చెప్పారు అంతకుముందు? ఇంటెన్స్‌గా ఉంటాయి. మీరు జన్మలు ఎక్కువ అయ్యే కొద్దీ కూడా ఒకటే ప్యాటర్న్ రిపీట్ అవుతోంది. దాన్ని మీరు క్లియర్ చేసుకోలేకపోతున్నారు అంటే, ఆ వచ్చే పరీక్షలు కూడా ఇంకా చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. తట్టుకోలేరు మీరు. మీ కళ్ళ ముందు ఉన్నది మీరు క్లియర్ చేసుకోవడమే మంచిది అని అప్పుడు మనకు చెప్పారు. సబ్‌కాన్షియస్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది అని. అదే ప్రకృతి కొన్ని జన్మలు మన ఇప్పుడు ఉన్న జన్మలోనేమో కొన్ని అవకాశాలిస్తారు.
దాన్ని క్లియర్ చేసుకో. నీలో ద్వేషం ఉంది. దాన్ని క్లియర్ చేసుకో. నీలో క్రోధం ఉంది. క్లియర్ చేసుకో అనటానికి మనకి ఆ క్రోధాన్ని లోపల ప్రేరేపించే వ్యక్తులను మనం మీట్ అవుతాం. మోసగించే వాళ్ళని మీట్ అవుతాం. మనలో ఆ ద్వేషాన్ని రగిలించే వాళ్ళని మీట్ అవుతాం. వాళ్ళందరూ ఎందుకొస్తున్నారు మన లైఫ్‌లోకి అంటే, మన లోపల నిక్షిప్తంగా ఉన్న బీజాలు వాటిని చూపించటానికి మాత్రమే వస్తున్న దివ్యాత్మలు వాళ్ళు. వాళ్ళు మనకి నిజమైన హెల్పర్స్ చెప్పాలంటే, ఈ కార్మిక్ బాండ్ నుంచి రిలీజ్ చేయటానికి వచ్చిన పరమ ఈ మన హెల్ప్‌ఫుల్ అంటే ఫ్రెండ్లీ సోల్స్ మనకి వాళ్ళు. వాళ్ళని ఒక బాడీ లాగా చూడొద్దెప్పుడు మనుషుల్ని. మన చుట్టుపక్కల వాళ్ళని మన కుటుంబ సభ్యులయ్యుండొచ్చు, లేదా ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, దూరంగా ఎవరైనా అయ్యుండొచ్చు. జస్ట్ టేక్ దెమ్ యాస్ ఎనర్జీ ఫార్మ్. మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. మనతో సంబంధం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది. అంటే మనకు తెలుసుకోవాల్సిందేంటి అంటే, ఈ వ్యక్తి ద్వారా, ఈ వ్యక్తిలో ఉన్న ఏ లక్షణం నాలో ఉన్నది ఏది తన ద్వారా వ్యక్తమవుతోంది. అంతవరకే తీసుకోవాలి మనం. వాళ్ళ పేరు వద్దు, ఊరు వద్దు, మతం వద్దు, కులం వద్దు, ఏమీ వద్దు. ఏమీ లేదు. నాలో ఉన్న ఏది ఆ వ్యక్తి అనే పేరు అనే అద్దం ద్వారా నాకు చూపిస్తున్నాడు అంతే. ఒక మిర్రర్ లాగా చూద్దాం. ఎవరిని మనుషుల్ని, పేరులు ఏది వద్దు. జస్ట్ ఎ మిర్రర్ ఆఫ్ సంథింగ్. హి షోయింగ్ సంథింగ్ వితిన్ మీ. నాలో ఉన్న ద్వేషాన్ని ఈ ప ఈ పలానా వ్యక్తి ఒక ఎక్స్‌వైజెడ్ అనే వ్యక్తి చూపిస్తున్నాడు నాకు. అంటే నాలో ఈ బీజం ఉంది అని అతని ద్వారా తెలుస్తోంది నాకు. అంతవరకే తీసుకోవాలి గానీ ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వకూడదు. లోతుల్లోకి వెళ్లి మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇలా ప్యాటర్న్స్ రిపీట్ అయ్యి జన్మలు ఇదే దానితో రిపీట్ అయితే మనల్ని ప్రకృతి జంతురాజ్యానికి పడవేస్తుంది. మనకి యానిమల్ కింగ్‌డమ్‌లోకి వెళ్ళిపోతాం. ఇంక మనకి ఈ పరమ పవిత్రమైన దేహము మానవ జన్మ అనేది మనకి రాదు. గుర్తుపెట్టుకోవాలి మనం. మళ్ళీ పరిణామ క్రమం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ యానిమల్ లైఫ్స్ అయన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ మానవ జన్మ అట్లా. కానీ తెలుసా? జంతురాజ్యానికి పంపబడిన ఇలాంటి ఆత్మలు బహిష్కరించబడిన జ్ఞానము యొక్క సిలువను అంతర్మనస్సులో మోస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు ఇటువంటి ఆత్మలు అంటే ఎన్నో జన్మలు ఇలా ద్వేషంతో రగిలిపోతూ వాళ్ళకింక ఛాన్సెస్ కోల్పోయి యానిమల్ కింగ్‌డమ్‌కి వెళ్ళి ఒక కుక్కలాగానో, అడవిలో ఏదో జంతువులాగానో పుట్టినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. నేను మానవ జన్మకి చెందిన వాడిని. ఐ డోంట్ బిలాంగ్ హియర్. నేను ఈ అడవిలో జంతువుని కాదు. నేను మానవుడిని అన్నది తను మానవుడిగా బహిష్కరించబడినట్లు ఆ జంతువుకి తెలుస్తుందంట. అది భయంకరమైన సిలువ వాళ్ళు మోసేది. విషయాలను గందరగోళం చేసిన భావన, ద ఫీలింగ్ ఆఫ్ హావింగ్ మేడ్ ఎ మెస్ ఆఫ్ థింగ్స్. అది కూడా వాళ్ళకి తెలుస్తుందంట లోపల అంతరంలో. నేను చాలా గందరగోళాన్ని క్రియేట్ చేశాను. చాలా మెస్ చేసుకున్నాను నా జీవితాలని అన్నది ఆ లోపల భావన అంతర్మదనం చెందుతాయంట జంతువులు. కానీ ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది తెలియక. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది ఇవన్నీ ఆ గత స్మృతులు కాదు. కానీ ఆ మనోమయ కోశం అనేది ఇప్పుడది యానిమల్‌లో బాడీలో పడింది. అంటే ఏదో బరువును మోస్తోంది. తెలుసు నేనిక్కడ చెందిన దాన్ని కాదు అని తెలుసు. కానీ ఏదో బరువును మోస్తాను, విపరీతమైన బరువును మోస్తున్నాను అన్న ఆ స్మృతి అయితే ఉంటుంది. ఒకప్పుడు మరొక జాతి లేదా జీవరాశికి చెందినట్లుగా ఎవరికీ చెందని భావన. అంటే ఈ ఈ కుక్క జాతికి చెందిన దాన్ని కాదు. ఏదో వేరే ఐ డోంట్ బిలాంగ్ హియర్. నేనిక్కడ దాన్ని కాదు అన్నది లోపల ఎక్కువగా ఉంటుందంట అటువంటి యానిమల్స్‌కి. ఒకప్పుడు మీకు మరొక జాతి లేదా జీవరాశికి చెందినట్లుగా ఎవరికీ చెందని భావన. ఇది మంచి స్థితి కాదు. ప్రకృతి మీకు అవకాశాలను ఇస్తుంది. ప్రకృతి క్షమాగుణం కలది. కానీ
మీరు పడిపోతూనే ఉంటే, మరియు ఆ బలహీనతను లేదా వ్యక్తిత్వ లోపాన్ని వదులుకోవడానికి నిరాకరిస్తే, అప్పుడు ప్రకృతి ప్రస్తావించడానికి వీలు కాని విషయాలకు దారితీస్తుంది. నేచర్ విల్ రిసార్ట్ టు ద థింగ్స్ బెస్ట్ లెఫ్ట్ అన్‌మెన్షన్డ్. ఇంక నీకు ఛాన్సెస్ అయిపోయినాయి. శిశుపాలుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారు కదా! కొన్ని ఛాన్సెస్ ఇస్తారు అట్లాగే. ఇచ్చి ఇంక డన్. యూర్ టైమ్ ఈస్ డన్. ఇంక నీకు పనిష్మెంట్ అనేది తప్పదు. అంటే ఇలాంటివే జరుగుతాయన్నమాట. చాలా సార్లు ఈ మతోన్మాదులు వేరే జన్మలో తమ కుటుంబ సభ్యులుగా ఉన్నవారిని చంపుతారు. వికలాంగులను చేస్తారు, అత్యాచారాలు చేస్తారు, పొడుస్తారు, నాశనం చేస్తారు. మరియు ఇంకా ఎన్నో చేస్తారు. నిజానికి చాలా సార్లు మతోన్మాదిగా మారిన ప్రియమైన వ్యక్తి యొక్క ఆత్మ కర్మ ప్రభావం నుండి రక్షించుకోవడానికి, తన శారీరక నష్టాన్ని అనుభవించడానికి అంగీకరిస్తుంది. ఇక్కడ ఇంకా లోతుల్లోకి వెళ్లి చెప్తున్నారు బాబా. ఇక్కడ మతోన్మాదిగా మారిన ప్రియమైన వ్యక్తి యొక్క ఆత్మ కర్మ ప్రభావం నుండి రక్షించుకోవడానికి, తన శారీరక నష్టాన్ని అనుభవించడానికి అంగీకరిస్తుంది. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్‌లో ఒక మెంబర్ ఇట్లా ఎవరైనా చాలా క్రూయల్‌గా ఉన్నారు, వైలెంట్‌గా ఉన్నారు అంటే, ఆ ఆత్మకి హెల్ప్ చేయటానికి ఒక తండ్రిగానో, లేక తల్లిగానో, సోదరీగానో అలా ఒక ఆత్మ రోల్ తీసుకుంటుంది. ఏది ఆ క్రూయల్‌గా ఉన్న మతోన్మాదంతో రగిలిపోతున్న ఆ ఆత్మకి ఆ కర్మ నుండి విముక్తి చేయటానికి, హెల్ప్ చేయటానికి దగ్గరే ఒక సోల్ వస్తుందంట. అంటే రుద్ర అడుగుతున్నాడు, "నాకర్థం కాలేదు బాబా" అంటున్నాడు రుద్ర. బాబా, ఉదాహరణకు మీ ప్రియమైన వ్యక్తి ఒక సమస్యతో పోరాడుతున్నారని అనుకోండి. ఉదాహరణకు మతోన్మాదం. దీని గురించేగా చెప్తున్నారు. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మతోన్మాదం. మీకు ప్రియమైన వ్యక్తి అంటే మన ఫ్యామిలీ మెంబర్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు అట్లా. మీ ప్రియమైన వారు భవిష్యత్తులో తీవ్రమైన కర్మను సంపాదించే అవకాశాలున్నాయి అని, ఎవరికైనా హాని చేయడం, హత్య చేయడం లేదా అత్యాచారం చేయడం వంటి పనులు చేయవచ్చని మీరు తెలుసుకోగలుగుతున్నారు. ఏది ఆ పక్కన హెల్ప్ చేయటానికొచ్చిన ఆత్మకి అవన్నీ తెలుస్తున్నాయి. ఇంకా కర్మను పోగు చేసుకోబోతున్నాడు ఈ వ్యక్తి అని. పరిస్థితులు మరింత తీవ్రంగా మారినందున మీ ప్రియమైన వారు ద్వేషం యొక్క విత్తనాన్ని విసర్జించడంలో విఫలమవుతున్నారేమో అని మీరు భయపడుతున్నారు. అందువల్ల మీరు ఆ కర్మాత్మక హింసను స్వీకరించడానికి అంగీకరిస్తారు. ఇది హత్య, అత్యాచారము, హింస లేదా మరేదైనా క్రూరమైన రూపంలో ప్రదర్శించబడవచ్చు. మీరు పునర్జన్మలలో తల్లి, తండ్రి, సోదరి, జీవిత భాగస్వామి, గురువు వంటి అనేక పాత్రలను పోషించి ఈ ఆత్మను మరింత హాని నుంచి రక్షించాలని అవసరం ఉందని భావిస్తున్నారు. మరి ఇంత పిచ్చి ద్వేషంతో రగిలిపోతున్న ఆ ఆత్మకి హెల్ప్ చేయటానికి ఇన్ని పాత్రలలో ఏదో ఒక పాత్ర తీసుకుని రావటానికి ఆ ఆత్మ సిద్ధంగా ఉంటుంది. సన్నిహితమైన ఆత్మ. కాబట్టి ప్రస్తుతం ఈ జన్మలో మీరు అనేక జన్మలుగా పోషించిన ఈ మూఢుడిని తన ఉన్మాద భ్రమలో ద్వేషం మరియు విషంతో నిండిన కళ్ళతో, ఆత్మతో మిమ్మల్ని దారుణంగా హత్య చేయవచ్చు, లేదా మీ శరీరాన్ని అత్యాచారం చేసి మీ గర్భంలో పెరుగుతున్న శిశువును అంటే పుట్టబోయే బిడ్డను బయటకు తీయవచ్చు. అయితే మీ ప్రియమైన వ్యక్తి తీవ్రమైన కర్మ ఫలాల నుండి తప్పించుకోవాలని మీరు అంగీకరించారు. ఇంత దారుణంగా కూడా జరుగుతాయని చెప్తున్నారు. కర్మ ఎలా రిలీజ్ అవుతుందంటే, ఇప్పుడు ఒక మతోన్మాది ఉన్నాడు అంటే తనకి హెల్ప్ చేయటానికి వచ్చిన సోల్ తను ఆ సోల్ లెవెల్‌లో తను అగ్రీ చేసింది. అగ్రీమెంట్ తీసుకుంది. తను ఏంటి? "నువ్వు ఆ జన్మలో నా మీద చూపించు. నీ అత్యాచారం, ఆ ద్వేషం ఏదైతే ఉందో నీకు విపరీతమైన ద్వేషం. నన్ను హత్య చెయ్యి. నన్ను అత్యాచారం చెయ్యి. నన్ను హింసించు" అని ఆ అగ్రీమెంట్ తీసుకొనొస్తుంది. ఎందుకు? ఆ అగ్రీమెంట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ సోల్ ఈ ఈ ఈ వ్యక్తి మతోన్మాది అనుకుందాం. ఈ ఈ ఫింగర్ నేనేదైతే పాయింట్ చేస్తున్నానో. అయితే
ఈ ఇతన్ని హెల్ప్ చేయటానికి నేనొచ్చాను. వచ్చినప్పుడు నేను సోల్ లెవెల్‌లో ప్లాన్ జరిగేటప్పుడు ఆత్మతలాల్లో నేను ఒప్పుకున్నాను. సరే, నువ్వు నన్ను హత్య చెయ్యి. నన్ను అత్యాచారానికి గురి చెయ్యి. నన్ను హింసించు. నా వైపు నుండి ఏంటంటే, నేను ఎటువంటి కార్మిక్ బాండ్ పెట్టుకోను దాంతో. నువ్వు చేశావా చేసుకో అన్నట్లే నిన్ను క్షమించేసి వదిలేస్తాను. దానితో ఆ కార్మిక్ బాండ్, ఆ ద్వేషం ఏదైతే ఉందో రిలీజ్ అయిపోతుంది అని ఒక అగ్రీమెంట్ తీసుకొని వచ్చే ఆత్మలుంటాయంట. ఎందుకంటే, మీ ఆత్మ ఇప్పటికే కర్మ సిద్ధాంతాలను, సమతుల్యతను అర్థం చేసుకొని శాంతిని పొందింది. ఏది? నా ఆత్మ. ఎందుకంత సివియర్ పెయిన్‌ని కూడా తను హెల్ప్ చేయటానికి అంత భరించి నేను నీకు హెల్ప్ చేస్తానని ఎందుకొచ్చిందంటే, ఈ ఆత్మ ఆ కర్మ సిద్ధాంతాలు ఎన్నో జన్మలుగా తనకి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి, దైవ చింతనతో ఉండి ఎంతో సాధన చేసి శాంతిని పొందిన ఆత్మ ఇది. అందుకని ఎంత చేసినా సరే ఆ స్థితప్రజ్ఞతతో ఈ సోల్ ఏది చేసినా సరే క్షమాగుణాన్ని ప్రకటించే స్థితిలో ఈ సోల్ ఉంది. అందుకని ఆ అగ్రీమెంట్ చేసుకుందనమాట. అందువల్ల మీకు నష్టం జరిగినా, ఆ కర్మాత్మక ప్రభావాలు మీ ప్రియమైన వ్యక్తికి తగ్గిపోతాయి. దాంతో వీడి కర్మ తగ్గిపోతుందనమాట. ఎందుకంటే వాడిని నేనేం దూషించట్లేదు. నన్ను హత్య చేశావు కాబట్టి నేను నెక్స్ట్ అంటే మళ్ళీ మనం ఎమోషనల్‌గా దానికి రియాక్ట్ అయితే ఏముంటుందంటే మళ్ళీ రోల్ రివర్స్‌లో అవుతుంది. నేను ద్వేషించే వ్యక్తిగా వాడిని వెళ్లి హత్య చేసేటట్టుగా నెక్స్ట్ లైఫ్‌లో అట్లా వస్తాం మళ్ళీ. ఎప్పుడు కట్ అవుతుంది అంటే ఎప్పుడు నేనెటువంటి శాంతంగా ఉండి, ఆ పరిస్థితి నుండి గో త్రూ అయితే అప్పుడక్కడికి క్లియర్ అవుతుంది. అయితే మీరు ఉన్నతమైన ఆత్మగా ఉండటంతో ఈ ప్రియమైన వ్యక్తిని ఇప్పటికే క్షమించారు. ఈ కారణంగా ఆ వ్యక్తికి తక్కువ కర్మ ఫలితాలు ఎదురవుతాయి. దాంతో చాలా వరకు ఆ కర్మ భారం ఆ వ్యక్తికి తగ్గిపోతుందనమాట. కాబట్టి మీరు ఈ జీవిత కాలంలో ఈ మతోన్మాదిచే క్రూరంగా హత్య చేయబడటానికి లేదా అత్యాచారం చేయబడటానికి లేదా హింసించబడటానికి లేదా దోపిడీకి గురవ్వడానికి అంగీకరించారు. మీ బిడ్డ, మీ ప్రియమైన వ్యక్తి, మీ తండ్రి లేదా తల్లి లేదా సోదరి లేదా సోదరుడు లేదా కొడుకు లేదా కుమార్తె లేదా వారందరూ ఏదో ఒక జీవితంలో లేదా మరొకటి అయినా ఈ మతోన్మాదుడు ఇది ఇన్ని రోల్స్ ప్లే చేస్తా అంటే ఆ ఉన్నతమైన ఆత్మ ఈ మతోన్మాదంతో ఉన్న ఆ సోల్‌కి హెల్ప్ చేయటానికి ఎన్నో రకాల రోల్స్ ప్లే చేసి వస్తుందనమాట ఒక్కొక్క జన్మల్లో. కానీ ఈ జీవిత కాలంలో మీరు ఈ ఆత్మ యొక్క క్యారియర్‌ను మీపై అత్యాచారం చెయ్యడానికి, లేదా మిమ్మల్ని హత్య చేయడానికి, లేదా మిమ్మల్ని హింసించడానికి అనుమతించారు. మతోన్మాదం పేరుతో ఈ వ్యక్తి మరొక వ్యక్తికి ఈ భయంకరమైన పని చేస్తే చాలా పెద్ద పరిణామాల నుండి రక్షించడానికి ఎందుకంటే ఇతర వ్యక్తి కర్మ ప్రతీకారం కోరుతాడు కాబట్టి. అందుకని ఆ అగ్రీమెంట్ తీసుకుంది. ఇప్పుడు నన్ను కాకుండా ఇంకెవరినన్నా హత్య చేశాడు, ఇంకెవరినన్నా హింసించాడంటే, మళ్ళీ ఆ ప్రతీకారం కోసం మళ్ళీ రావాల్సొస్తుంది. అదే చెప్పాను కదా ఇందాక. నేను మళ్ళీ ఎప్పుడైతే దూషించానో, నా మనసులో పెట్టుకుంటానో, నన్ను హింసించాడు అని, మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇంకా విపరీతమైన ఇంటెన్స్ సిట్యుయేషనే తెచ్చుకుంటా. ఇప్పుడు రోల్ రివర్స్ అవుతుందనమాట. అందుకని ఎవరు వద్దు నన్నే హింసించు, నేను నిన్ను క్షమిస్తాను అని ఉన్నతాత్మలే వాళ్ళకి హెల్ప్ చేయటానికి వస్తారనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రతీకారం కోరుతాడు కాబట్టి. మీ ప్రియమైన వ్యక్తికి కర్మ ప్రభావాన్ని తగ్గించడానికి మీరు ప్రకృతితో ఒక విధమైన ఒప్పందం చేసుకున్నారు. ఇది ఒక డీల్ అన్నమాట. దేవుడు, డబ్బు, అధికారం, కామం, కుటుంబ రాజకీయాలు మొదలైన వాటి పేరుతో ఎవరైనా హత్య చేయడం, లేదా అత్యాచారం చేయడం, లేదా దుర్వినియోగం చేయడం, లేదా ప్రతీకారంతో దోపిడీ చేయడం, లేదా ద్వేషించడం వంటివి చూసినప్పుడు అది మనకు బాధగా మరియు హృదయాన్ని కదిలించేదిగా అనిపిస్తుంది. ఎందుకంటే 2 ఆత్మల మధ్య ఉన్న నిజమైన బంధం మాకు తెలుసు కాబట్టి. ఇవన్నీ ఎన్నో వయలెన్స్ మనకి రోజు న్యూస్ పేపర్‌లో చూస్తే ఇవే ఎక్కువుంటాయి కబుర్లు. ఇట్లాంటి న్యూస్‌లే ఎక్కువుంటాయి.
సో, అట్లా జరుగుతాయి. ఇప్పుడు ఒక్కొక్క పేరుతో డబ్బు కోసం, అధికారం కోసం, పలుకుబడి కోసం ఎన్నో అక్రమాలు, దారుణాలు జరుగుతాయి. ఇవన్నీ పైలోకం నుంచి మాకు చూసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి మధ్య అయితే ఆ వివాదం జరుగుతోందో వాళ్ళిద్దరికీ మధ్య జన్మ జన్మల నుండి ఎటువంటి సంబంధం ఉందో మాకు తెలుసు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది అవన్నీ చూడటానికి అంటున్నారు. హత్య చేసేవాడు మరియు హత్యకు గురైన వాడు, అత్యాచారికి మరియు అత్యాచారానికి గురి అయిన వారికి, దుర్వినియోగం చేసేవాడు మరియు దుర్వినియోగానికి గురి అయిన వాడు, వాళ్ళ మధ్య నిజమైన బంధం ఏమిటో అర్థం చేసుకోండి. ఏ కార్మిక్ బాండ్ లేకుండా మన లైఫ్‌లోకి ఎవ్వరు రారు. ఎస్పెషల్లీ అంత ఇంటెన్స్ సిట్యుయేషన్‌లో ఒక మనిషికి మనం ఫేస్ చేస్తున్నామంటే ఇదంతా కర్మ సంబంధం అని తెలుసుకోవాలి మనం. ద్వేషించకూడదు. వాళ్ళని క్షమతో వదిలేసినప్పుడే అక్కడికక్కడ రిలీజ్ అయిపోతుంది. లేదు వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు నాశనం అయిపోతారు, ఇదిగో మట్టి కొట్టుకుపోతారని నానా వాళ్ళని శాపనార్థాలు పెట్టటం అనేది మనం చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ మనం వాళ్ళ రోల్‌లో, వాళ్ళు మన రోల్‌లోకొస్తారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇప్పటికిప్పుడు మన ఇగో సాటిస్ఫై అవుతుంది. బాగా తిట్టేసాను, నాకు నోరారా తిట్టేసాను, హమ్మయ్య! అనుకుంటాము. వాళ్ళు చూసినప్పుడల్లా వాళ్ళని ఏదో ఒకటి లోపల తిట్టుకుంటాం కానీ, దాంతో మనకు తెలియందేంటంటే ఇంకా భారాన్ని మనమే పెంచుకుంటున్నాము. జన్మలు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాము. అదే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు సంబంధం ఉంటుంది. ఇలా నష్టపోయేవాళ్ళు, నష్టపరిచే వాళ్ళకి మధ్య. అయితే ఈ మతోన్మాదులు, తత్వవేత్తలు తమకు తాము మరియు తమ ప్రియమైన వారికి ఏం చేస్తున్నారో తెలీదు. మతోన్మాదులంటేనే వాళ్ళకసల ఆ మతిలో లేని వాళ్ళు. ఆ మైండ్ అనేది వాళ్ళకి టోటల్లీ దే బ్రెయిన్ వాష్ చేసేసి ఇదే ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఎలాగైతే ఒక వ్యక్తి వచ్చి హితేష్‌కి బ్రెయిన్ వాష్ చేసేసి ఇంక పూర్తిగా మానేస్తారో, ఆ సైకలాజికల్‌గా ఇంకా ఎవరి మాట వినే స్థితిలో ఉండరనమాట వాళ్ళు. ఆహ్, హ్మ్. అదే చెప్తున్నారు. ఏంటో ఈ, ఈ మతోన్మాదులు, తత్వవేత్తలు అంటే మళ్ళీ ఆ ఛాందసవాదులు తమకు తాము మరియు తమ ప్రియమైన వారికి ఏం చేస్తున్నారో తెలీదు. నిజంగా అల్లా నిర్దోషులను బాంబులతో చంపాలని అనుకుంటాడని మీరు అనుకుంటున్నారా? లేదా శ్రీరాముడు గర్భవతులను అత్యాచారం చేసి, వారి గర్భంలోని శిశువులను కొయ్యాలని కోరుకుంటున్నాడని మీరు నమ్ముతున్నారా? ద్వేషం మీ దేవుణ్ణి సంతోషపెట్టగలదు అని మీరు నిజంగా నమ్ముతున్నారా? అది నిజమైతే అటువంటి దేవుడికి దేవుడుగా ఉండే హక్కు లేదు. దేవుడు రాజకీయవేత్త కాదు. ఆయన ఒక తోటమాలి. ఆయన పోషకుడు. కానీ ఎలాంటి సందేహం లేకుండా తన తోటలోని అన్ని కలుపు మొక్కలను పీకేస్తాడు. ఎవరు? భగవంతుడు. తన మంచి పూల తోటలో ఇలాంటి కలుపు మొక్కలుంటే పీకేయటానికి వెనుకాడడు. కాబట్టి మీరు కలుపు మొక్కలా మారకండి. గడ్డిపోచలా ఒక బ్లేడ్ ఆఫ్ గ్రాస్‌గా అలా గడ్డిపోచలా మారండి. ఒక పూరేకులా మారండి. గులాబీలా మారండి. కానీ ఎప్పుడూ కలుపు మొక్కలా మారకండి. సో, ఇది మనకి బాబా చెప్పేది ఈరోజు. మరంతే కదా! భగవత్ స్వరూపం అంటేనే ప్రేమ స్వరూపం. ప్రేమ రూపం అది. ఎప్పుడు ఏ రిలిజియన్ కూడా హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, క్రిస్టియానిటీ ఏంటి. క్రిస్టియానిటీ అంటే అసల జీసస్ ఆయన్ని సిలువేసిన వాళ్ళని ఏం చెయ్యొద్దు క్షమించండి అని చెప్పారాయన. అట్లాంటి ప్రేమ స్వరూపులని వాళ్ళ పేరు మీద మతోన్మాదులు ఇంత హింసాత్మక చర్యలు చేస్తున్నారు అంటే, అది దేవుడు చేసేది కాదు. వీళ్ళు లోపల ఆ బీజం ఉంది. ఆ ద్వేషం అనే బీజాన్ని వాళ్ళు అలా ప్రకటించుకుంటున్నారు కానీ, భగవంతుడికి దీంతో సంబంధం లేదు. ఆయన ఒక తోటమాలి. ఆయనకి మనందరం బిడ్డలమే. సృష్టికర్తకి అందరం బిడ్డలమే. ఇట్లాంటి కలుపు మొక్కల్ని వేరు అది పీకేస్తారు. పీకేసి మళ్ళీ యానిమల్‌కెళ్ళండి మీరని చక్కగా తోసేస్తారు. అదే వాళ్ళకిచ్చే పనిష్మెంట్ అన్నమాట. అక్కడ చెప్పారు కదా! యానిమల్‌లాగా ఉండి, మళ్ళీ యానిమల్ కింగ్డమ్‌లో వాళ్ళు ఇమడలేరు. నేను జంతు జాతికి చెందిన దాన్ని కాదు అన్నది లోపల పీకుతా ఉంటుందన్నమాట యానిమల్స్‌కి.
అందుకే ఏమో మరి కొన్ని బాగా రెస్ట్‌లెస్‌గా అట్లా ఉంటాయి. కుక్కలు కూడా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటం అట్లా ఏమన్నో మనకు తెలీదు కదా! ఆ ఆత్మతలంలో సూక్ష్మంగా ఏం జరుగుతుందనేది తెలీదు. ఆహ్, సో, మనం చాలా చె జాగ్రత్తగా అంటే ప్రేమ భావంతో ఉండాలి. అదే కోరుకునేది. అది ఎంత సింపులో మనం దాన్నంత కాంప్లికేట్ చేసుకుంటాం. అదేదో మనలో ఆల్రెడీ ఉన్న డివైన్ క్వాలిటీ అందరిని ప్రేమించటం, కృతజ్ఞతా భావంతో భగవంతుడికి ఒక్క నమస్కారం పెట్టటం, క్షమించటం మననేదన్నా ఎవరైనా తప్పు చేస్తే, వారి ద్వారా మనం ఏమన్నా నష్టపోతే క్షమించటం ఇవన్నీ మనలో ఉన్న డివైన్ క్వాలిటీస్ దైవిక గుణాలు. అవి పూర్తిగా జాగృతమవ్వాలి. కంప్లీట్‌లీ. వి షుడ్ మెచ్యూర్ లేపోతే మన సాధనకి, ఆధ్యాత్మిక మార్గానికి, భగవంతుడిని కొలవటానికి, పూజలు చేసుకోటానికి, మనం ఈ గుళ్ళకి వెళ్ళటానికి అసలు అర్థమే ఉండదు. మనం బాబా పుస్తకాలు చదువుకుంటున్నాము, బాబాతో ఉన్నాము అంటే, బాబా ఏం కోరుకుంటున్నారు మన నుండి? బాబాలాగా మనం ఉండాలి. ప్రేమతత్వంతో ఉండాలి. అల్లా మాలిక్ అంటే అల్లా మాలిక్ అంతే. సబ్‌కా మాలిక్ ఏక్. అంతే. ఇంక దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ లేవు. అదే నిజమైన బాబా మీద మనం ప్రేమ చూపించేదంటే, బాబాలాగా మనం ఉండటమే. అదే ఆయన మీద మనం ప్రేమ చూపించటం అంటే. అదర్‌వైస్ వి ఆర్ నాట్ బాబా డివోటీస్. మనం ఏ దేవతకి ఏ దేవతనైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుడినైతే మనం ఆరాధిస్తున్నామో, వాళ్ళ క్వాలిటీస్ మనలో ప్రకటితం అవ్వాలి. ఆ ప్రేమ మనలో ప్రకటితం అవ్వాలి. అదర్‌వైజ్ మనం చేసే పూజలకి, ఈ ఆరాధనలకి కానీ, ధ్యా ధ్యాన, యోగ సాధనకి అసలు మీనింగే ఉండదు. సో, సబ్కా మాలిక్ ఏక్. అల్లా మాలిక్. స్వస్తి.